మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓయూ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఈ చౌటుప్పల వ్యాపారస్తులు అందరం కూడా ఈరోజు స్వచ్ఛందంగా మమ్మల్ని ఎవరూ చేయించకుండా స్వచ్ఛందంగా షాపులన్నీ బంద్ చేసి ఈ ర్యాలీ చేసి ఈ గాంధీ సాక్షిగా ఇక్కడ మాట్లాడి చెప్పేది ఏంటంటే, మేము ఈ మీడియా ముఖంగా మీడియా ద్వారా సామాన్య ప్రజానికానికి మేము చెప్పేది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మార్వాడీల ద్వారా జరిగే నష్టం ఏందో ఈ వ్యాపారంలో ఉన్నటువంటి మా అందరికీ తెలుసు. ఈ వ్యాపారంలో ఉన్నటువంటి 10% మంది కాకుండా మిగతా 90% మంది జనం ఏమనుకుంటారంటే ఇది మాకు సంబంధించింది కాదు, ఇది వ్యాపారులకు సంబంధించింది అనుకుంటారు. అమ్మా అయ్యా, ఇది మీ అందరికీ సంబంధించినటువంటిది. మీకోసం మా కోసం మీకోసం మన కోసం చేస్తున్నటువంటి ర్యాలీ ఇది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒకానొకప్పుడు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు కూడా మన దేశానికి వర్తకం కోసమే వచ్చిండు, నేను వ్యాపారమే చేస్తున్నా అన్నాడు. క్రమక్రమంగా దేశాన్ని ఆక్రమించుకుండు. పూర్తిగా ఆక్రమించుకున్న తర్వాత అరే ఇది మా దేశం రా నాయన వీడవోడు అని చెప్పి ఎల్లగొట్టే ఉద్యమం చేసిరు మన తాతలు తండ్రులు. 100 సంవత్సరాలు 100 మంది ప్రాణాలు అర్పించి స్వతంత్రం తెచ్చుకున్నాం. తర్వాత కాలంలో ఒక చిన్న బంట్రోతు ఉద్యోగం దగ్గర మొదలైంది తెలంగాణ ఆంధ్ర ఉద్యమం. దాంట్లో ఎంతో మంది ప్రాణాలు అర్పించి చివరకు మన తెలంగాణను మన అస్తిత్వాన్ని కాపాడుకున్నాం. ఈరోజు హైదరాబాదు బేగం బజార్లో జరిగినటువంటి ఒక దళితునిపై మార్వాడి వాడు మొండా మార్కెట్లో మార్వాడి వాళ్ళు డబ్బులు ఎక్కువగా సంపాదించి అహంకారంతో ఒక దళితుణ్ణి, తర్వాత వచ్చినటువంటి బీసీ బిడ్డల్ని మీరెవర్రా మీకెంతరా అని చెప్పి వాళ్ళని తన్ని కొట్టిన ఉదంతంతో ఈరోజు ఈ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం కూడా ఈ రోజే గోబ్యాక్ అంటే రేపే ఏమి వెళ్ళిపోరు, కొంత సమయం పట్టొచ్చు, కానీ విజయం సాధించి తీరుతాం. దీంట్లో కూడా గుర్తు చేసుకోండి, మార్వాడి వాడు తక్కువకి ఇయ్యడమ్మా, మార్వాడి వాడు ఒక ఊరుకు వస్తుండు, పల్లెటూరుకు వస్తుండు, పక్కకు ఏదైతే ఫేమస్ కిరాణం షాప్ ఉందో ఆ పక్కకే కిరాణం షాప్ పెట్టి ఆ షాపులో నీకు తెలిసినటువంటి 4 రకాల వస్తువులు ఏం చేస్తుండు, కొన్నదానికంటే రూపాయి తక్కువకే ఇస్తుండు. నువ్వేమనుకుంటున్నావు, నాకు తక్కువకి ఇస్తుండు మార్వాడు ఆయన అనుకుంటున్నావు. మిగతా వాటి మీద ఏమేం రేట్లు వేస్తుండో మీకు తెలియదు తల్లి, మేము వ్యాపారంలో ఉన్నాం మాకు తెలుసు. వాడు అమ్ముతున్నటువంటి వస్తువులు ఇందాక చెప్పిన వస్త్ర వ్యాపారులు కొన్ని ఉదాహరణలు చెప్పిర్రు. ఫినోలెక్స్ వైర్ అని చెప్పి ఒక ఎలక్ట్రిక్ వ్యాపారి చెప్పిండు, ఒక మొబైల్ షాపు వ్యాపారి ఒకటి చెప్పిండు. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు డూప్లికేట్లు సెకండ్లు తీసుకొచ్చి మీకు తక్కువకి ఇస్తున్నట్టుగా చెప్తున్నారు తప్పితే తక్కువకి ఇవ్వట్లేదు. మా కడుపు మండుతుంది, మేము చూస్తున్నాం. ఇది పక్క షాప్ లో కొన్నా అని కవర్ పట్టుకొని వచ్చినప్పుడు ఎంతకి ఇచ్చిండు అన్నప్పుడు అరే ఇది అట్టెట్లు ఇచ్చిండు అంటే ఇది ఒరిజినల్ కాదని మనకు తెలుసు, ఇది ఒరిజినల్ కాదమ్మా నువ్వు కొన్నది అని చెప్తే దాని మీద పంచాయతీ పోద్దని మేము చూసుకుంటున్నాం. దయచేసి ప్రజలారా గ్రహించండి, ఇది మా ఉద్యమమే కాదు మన ఉద్యమం. ఈ రోజు వాడు ఈ షాపోడు ఆ షాప్ లో కొంటాడు, వాళ్ళ షాపులలోనే కొంటాడు, వాళ్ళ షాపులలోనే ఖరీదు చేస్తాడు, వచ్చిన లాభం తీసుకుపోయి వాన్ రాష్ట్రంలో పెడతాడు కానీ ఇక్కడ పెట్టాడు. వాన్ షాప్ లో పనిచేసే ఉద్యోగస్తులు కూడా వాన్ రాష్ట్రం వాళ్ళే ఉంటారు తప్పితే మన రాష్ట్రం వాళ్ళు మన పిల్లలకు ఉద్యోగం ఉండదు. దయచేసి గ్రహించండి, ఈ రోజు మొదటి అడుగు ఈ ఒక్క రోజుతోటి అయిపోకపోవచ్చు. ఈ ఉద్యమము ఆనాడు బ్రిటిష్ ఉద్యమము, తర్వాత ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఈ రోజు మొదటి అడుగు ఇది ఎన్ని రోజులు జరుగుతుందో సాధించి తీరుతాం. దీనికి మేమందరం ఐక్యంగా ఉంటామని హామీ ఇస్తున్నాం. వ్యాపారుల ఐక్యత, బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టింది, ఆంధ్ర వాడిని ఎల్లగొట్టింది, మార్వాడిని ఎల్లగొట్టాల్సింది కూడా